హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు ఎంతగానో ఆదరిస్తున్న ఫుడ్ ఛానల్ ఫ్యామిలీ వంటకు స్వాగతం. ఈరోజు వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ మేకబోటి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. బయట హోటల్లో తిన్న రాని రుచి, అసలు నాటు రుచి ఈ రోజు మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు స్పష్టంగా చూపిస్తాను. చాలా మంది బోటి కర్రీ చేయడానికి భయపడతారు, ఎందుకంటే క్లీన్ చేయాలి కదా. కానీ నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గనుక ఫస్ట్ టైం లోనే చాలా బాగా చేసేస్తారు. రుచికరమైన పదార్థం తినాలంటే కొంచెం కష్టమైనా పడాలి కదండి. అప్పుడప్పుడు ఫంక్షన్ లో చేసేలా కారం రుచి కమ్మగా నోరూరించే మేకబోటి కర్రీ చేస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా సూపర్ టేస్టీ నోరూరించే మేకబోటి కర్రీ స్టెప్ బై స్టెప్ చూపించేస్తాను రండి. ఇక్కడ నేను కేజీ బోటి తీసుకున్నానండి. చాలా మందికి మేకబోటి అంటే ఇష్టం ఉంటుంది, కానీ ఎలా క్లీన్ చేయాలో తెలియక ఇంట్లో చేయరండి. ఈ రోజు నేను చాలా ఈజీగా క్లియర్ గా చూపిస్తాను. మేకబోటి టేస్ట్ రావాలంటే ముందుగా బోటిని సరిగ్గా క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అదే ఇప్పుడు మీకు చూపిస్తాను. మేకబోటి ఫ్రెష్ గా ఉంటేనే కర్రీ అసలు రుచి వస్తుంది, అందుకే దీన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. చాలా మంది బోటికి స్మెల్ వస్తుంది అనుకుంటారు, కానీ నేను చెప్పే ఈ స్టైల్లో క్లీన్ చేస్తే అసలు స్మెల్ కూడా ఉండదు. రండి, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు గిన్నె తీసుకుని అందులోనికి బోటి వేసేసి దీన్ని మునిగేటంతగా నీళ్లు పోసుకోవాలండి. ఈ బోటి క్లీన్ చేసుకోవడానికి 2-3 బకెట్లు నీళ్ళు ఎక్కువే పడతాయండి, కాబట్టి నీళ్ళు ఎక్కువ పెట్టుకోండి దగ్గర. షాప్లో అండి మామూలుగా వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు మనకి, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. మనం ఇలా పేగ పట్టుకుని పైనుంచి కిందికి బాగా ప్రెస్ చేస్తూ లాగేమనుకోండి, ఆ పేగలో ఉన్న వేస్ట్ అంతా, డస్ట్ అంతా కూడా కిందికి వచ్చేస్తుంది. నేను ఏ విధంగా చేస్తున్నారో చూసి మీరు ట్రై చేయండి. ఇందులో ఒక పేగ తీసుకొని జాగ్రత్తగా చూడండి ఎలా చేస్తున్నానో. పేగు ఫస్ట్లో పట్టుకుని చివరి వరకు లాగితే కనుక ఆ పేగులో ఉన్న డస్ట్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. అలానే మొత్తం పేగులన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా పేగులన్నీ కూడా క్లీన్ చేసుకోవాలండి. పేగులతో పాటు ఈ పొట్టభాగం కూడా బాగా క్లీన్ చేసుకోవాలండి, ఎందుకంటే చెత్త చెదారం అంతా ఉంటుంది కాబట్టి బాగా క్లీన్ చేసుకోవాలి తిరగదిప్పి. ఇలా క్లీన్ చేసుకున్న బోటి అంతా కూడా మరొక గిన్నెలో వేసి 2-3 సార్లు బాగా ఎక్కువ వాటర్ వేసి బాగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత పేగులన్నీ కూడా ఇలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ఈ పేగులన్నింటిని కూడా మరొకసారి వాటర్ వేసి కడుక్కోవాలి, ఎందుకంటే ఆ మధ్యలో ఉన్నది కూడా మొత్తం క్లియర్ అయిపోతుంది. అలానే పేగులతో పాటు పొట్టభాగం కూడా 2-3 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇక క్లీనింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులోనికి వాటర్ వేసి
కొద్దిగా సాల్టు రాళ్ళుప్పు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేసి కాగనివ్వాలి. ఈ కాగిన వాటర్లోనికి ముందుగా క్లీన్ చేసుకున్న ఈ బోటి అంతా కూడా వేసేసుకోవాలి. గరిటతో ఒకసారి అటు ఇటు తిప్పేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బోటి ఉడికేలోపు ప్యాన్ పెట్టుకుని అందులోనికి 1 టీ స్పూన్ ధనియాలు, కొద్దిగా చెక్క, 4 లవంగాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, స్టార్ పువ్వు అండి ఒక 2 రేకలు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలానే 2 యాలకులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోనికి కేజీ బోటి కదని తీసుకున్నది, నేనైతే ఇంత అల్లం తీసుకున్నాను. అలానే 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు బోటి మీద మూత తీసి ఒకసారి చూసుకోండి మధ్య మధ్యలో, ఎందుకంటే పొంగొస్తూ ఉంటుంది, మనం మూత పెట్టాం కాబట్టి. చూసారు కదా, బోటిని ఇలా ఎక్కువసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల మంచిగా బాయిల్ అవుతుంది. అదిగాక దానిలో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది, పసుపు వేసాం కాబట్టి ఇంకా మంచిగా క్లీనింగ్ అవుతుందండి. చూసారు కదా, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుని ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇంకా నేను పోసిన వాటర్ అయితే మొత్తం అయిపోయాయి. ఇక బోటిని అయితే తీసేసుకుందాం, ఉడికిపోయింది బాగా. ఇప్పుడు ఉడికించుకున్న బోటి అంతా కూడా వాటర్ని సపరేట్ చేసేసుకోవాలండి. ఆ వాటర్ మనకి ఎందుకు ఉపయోగపడవు, పారిపోసేయచ్చు. మనకు కావాల్సింది ఈ బోటియే కాబట్టి ఇందులో వాటర్ ఏం లేకుండా డ్రైగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బాటిల్లోనికి మనం పొట్ట భాగం ఉంది కదండి, దాన్ని మాత్రం క్లీన్ చేసుకోవాలి. పేగలు అవసరం లేదు. దీని మీద ఉన్న స్కిన్ అంతా కూడా తీసేసుకోవాలి. చేత్తో కానీ ఇలా స్పూన్తో కానీ తీసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, తొందరగా తీసేసుకోవాలండి. దీని మీద ఉన్న స్కిన్ అంతా కూడా మనం బయటికి తీసేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో పట్టుకు లాగితే వచ్చేస్తుందండి పైదంతా, లేదంటే చేత్తో తీసినా కానీ వచ్చేస్తుంది. ఇదంతా కూడా పైదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఈ విధంగా పైన ఏమి లేకుండా నీట్గా క్లీన్ చేసుకుని 1-2 సార్లు కడిగి ఇలా తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వీటైన తర్వాత 1 కప్ ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొద్దిగా వీటైన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఈ విధంగా వేగినప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి, గరిటెతో తిప్పుకుంటూ మాడిపోకుండా. మసాలా పేస్ట్ కొద్దిగా వేగింది కదండి, ఒక 2 చిన్న సైజు టమాటాలని చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది, అలానే గ్రేవీ కూడా వస్తుంది. వీటన్నిటిని ఒకసారి అటు ఇటు కదిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తానండి, టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోయాయి, అలాగే మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే బోటీలో కూడా మనం వేసాం కాబట్టి చూసి వేసుకోండి. అలానే 1.5 స్పూన్ కారం వేస్తున్నాను పెద్ద స్పూన్తో, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటిని కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఇందులోనికి ముందుగా ఉడికించుకున్న బోటి అంతా కూడా వేసి ఈ మసాలా కారం అంతా కూడా బాగా పట్టించాలండి. ఇలా కలిపినప్పుడు కారం కనుక సరిపోకపోతే వేసుకోవాలండి, ఎందుకంటే ముందు వేసిన కారం ఒకవేళ సరిపోకపోతే మనం బోటిలో మళ్ళీ వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా వేసాను. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కారం ఉప్పు బాగా పట్టిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం పగ్గించుకోవాలండి, వాటర్ వేయకుండా. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి.
ఇలా వాటర్ వేయకుండా ఉడికించుకోవడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పడుతుంది. తప్పకుండా ఈ విధంగా చేయండి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో కూడా కొద్దిగా ఉడకాలండి, ఎందుకంటే ఆ ఉప్పు కారం మసాలా వాటర్తో ఉడికితే ఇంకా రుచి పెరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని సరిపోకపోతే కరెక్ట్గా వేసేసుకుని ఫైనల్గా ఉడికించుకోవాలి. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటేనే ఈ కూర భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఫైనల్గా బాగా ఉడికించుకోవాలి. వాటర్ ఎంత ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. చివరిగా మూత తీసి చూద్దామండి. మనం వేసిన వాటర్ అంతా కూడా ఎగిరిపోయినాయి, చక్కగా ఉడికిపోయింది కర్రీ అంతా కూడా దగ్గర పడిపోయింది. కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. కొత్తిమీర కూడా మనం ముందే వేసి వేయించుకున్నాం, ఎందుకంటే నీచు వాసన అసలు రాకుండా ఉంటుందండి. ఎప్పుడు కూడా బోటి కూరలో ముందే వేసుకోవాలి కొత్తిమీర అనేది. అంతేనండి, గుమగుమలాడే సూపర్ టేస్టీ మేకబోటి కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి. ఇలాంటి గ్రామీణ స్టైల్ వంటల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరి ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.